మనందరికీ తెలియని విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది ఋషులు రకరకాల శాస్త్రాల్లో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు. వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్ని దారబోసి కనుక్కున్న శాస్త్ర విజ్ఞానం అంతా రకరకాల శాస్త్రాల రూపంలో పొందుపరిచారు. అందులో 99% పుస్తకాలన్నీ రకరకాల దండయాత్రల్లో కోల్పోయాం. ఇప్పుడు మనం వాటి గురించి మనకు దొరికిన గ్రంథాల్లో ఉన్న రెఫరెన్సెస్ బట్టి తెలుసుకోగలుగుతున్నాం. అలా మనం కోల్పోయిన గొప్ప గొప్ప శాస్త్ర గ్రంథాల గురించి, వాటిని రాసిన ఋషుల గురించి, రకరకాల ఫీల్డ్స్ని బట్టి వాటికి సంబంధించిన గ్రంథాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గణిత శాస్త్రం. మన పూర్వీకులు రాసిన గణిత శాస్త్రాలన్నీ నంబర్స్తో పాటు స్పేస్ గురించి, గ్రహ నక్షత్రాల యొక్క సైజ్, వెలాసిటీ లాంటి క్యాలిక్యులేషన్స్ గురించి కూడా చెప్పారు. ఇందులో మొట్టమొదట చెప్పాల్సిన గ్రంథం అక్షరలక్ష. ఇది ఒక మ్యాథమెటిక్స్కి సంబంధించిన గ్రంథం అని చెప్పడం కన్నా ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పడం కరెక్ట్. ఇందులో జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా లాంటి టాపిక్స్ అన్నీ డీల్ చేస్తూ 325 రకాల గణిత ప్రక్రియల గురించి చెప్పారు. ఖనిజ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భ శాస్త్రం లాంటివి దీనిలో ఒక భాగం. అంతేకాకుండా గాలి, టెంపరేచర్, ఎలక్ట్రిసిటీని కొలిచే పద్ధతులు ఎన్నో ఈ గ్రంథంలో పొందుపరిచారు. మనందరికీ ఒక కవిగా మారిన బోయేవాడైన వాల్మీకి మహర్షి రామాయణం రాశాడని మాత్రమే తెలుసు. కానీ ఈ అక్షరలక్ష అనే గ్రంథాన్ని వాల్మీకి మహామునియే రాశారని ఎంతమందికి తెలుసు? ఆయనే వాల్మీకి గణితం అనే ఇంకో గ్రంథాన్ని కూడా రాశారు. అందులోనే నేను నా ముందు వీడియోలో చెప్పినట్టు విమానాలు ఎగరడానికి అట్మాస్ఫియర్లో ఉపయోగపడే రూట్స్ గురించి, వాటి జోన్స్ గురించి రాశారు. ఇవే కాకుండా మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం కోల్పోయిన గ్రంథాలు ఇవి. వృక్షశాస్త్ర. ఈ రంగంలో మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్న పుస్తకం సురపాలుడు రాసిన వృక్షాయుర్వేద అనే గ్రంథం. ఇందులో మొక్కల్ని క్లాసిఫై చేయడం దగ్గర నుంచి వాటిని నాటే రకరకాల విధానాలు, మొక్కలకు సంబంధించిన వ్యాధులు, వాటి పోషణ, అలానే మట్టిలోని రకాలు, దాని నోరిష్మెంట్, ఇలా ఎన్నో విషయాలను ఆ గ్రంథంలో పొందుపరిచారు. ఇందులో మనం కోల్పోయిన గ్రంథాలు ఇవి. భూగర్భ శాస్త్ర. మైనింగ్కి సంబంధించిన నిధి శాస్త్రం మరియు రత్నాలకు సంబంధించిన రత్నశాస్త్రం దీని కోవలోకే వస్తాయి. ఇందులో భూమి లోపల ఉండే మినరల్స్ గురించి, వాటిని బయటికి తీసే మైనింగ్ టెక్నిక్స్తో పాటు రకరకాల గ్యాసెస్ని ఉపయోగించి ఆ మినరల్ యొక్క కంపోజిషన్ని తెలుసుకునే టెక్నిక్స్ని కూడా మెన్షన్ చేశారు. వాత్సాయనుడు రాసిన రత్న పరీక్ష అనే గ్రంథంలో రత్నాలకు సంబంధించిన 24 రకాల క్యారెక్టరిస్టిక్స్, న్యాచురల్ మరియు ఆర్టిఫిషియల్ రత్నాలను, వాటి ప్యూరిఫైయింగ్ మరియు వెయిట్ని మెజర్ చేసే టెక్నిక్స్ని పొందుపరిచారు. అలానే వరాహమిహిర రాసిన జలార్గల శాస్త్రంలో గ్రౌండ్ వాటర్ని డిటెక్ట్ చేసే టెక్నిక్స్, వాటి డెప్త్ లాంటి వాటిని మెజర్ చేసే టెక్నిక్స్ రాశారు. ఇందులో మనకు దొరకాల్సిన గ్రంథాలు ఇవి. కిరణ శాస్త్ర. ఈ ఫీల్డ్లో బాగా తెలిసిన గ్రంథం అంశుబోధిని. వైమానిక శాస్త్రం రాసిన భరద్వాజ మునియే ఈ గ్రంథాన్ని కూడా రాశారు. ఇందులో కాంతి యొక్క నేచర్ గురించి, చీకటిని క్రియేట్ చేయడం మరియు చీకటిని కొలవటంతో పాటు రకరకాల మిర్రర్స్, లెన్సెస్, వాటిని తయారు చేసే విధానాల గురించి చెప్పారు. వీటితో పాటు పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి యొక్క రకరకాల క్వాలిటీస్ గురించి చెప్పారు. ఇదంతా ఈ పుస్తకంలోని ఫస్ట్ చాప్టర్ మాత్రమే. మిగతా చాప్టర్స్ మనకు అవైలబిలిటీలో లేవు. ఇంకా ఈ ఫీల్డ్లో మనకు దొరకాల్సిన గ్రంథాలు ఇవి. యంత్రశాస్త్ర. వైమానిక శాస్త్రం అనే గ్రంథం యంత్ర సర్వస్వ అనే దానిలో ఒక భాగం అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. భరద్వాజ మహాముని రాసిన యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో విమానాలతో పాటు భూమిపైన ప్రయాణించగలిగే 339 రకాల వాహనాలు, నీటిపై వెళ్లే 783 రకాల పడవలు, ఇలా ఎన్నో విషయాలను ఆయన చర్చించారు. అగస్త్య మహాముని రాసిన శక్తితంత్రం అనే గ్రంథంలో గాలి, నిప్పు, ఇలా 64 రకాల అవుట్ ఎనర్జీస్ గురించి, వాటి ఉపయోగాల గురించి 8 అధ్యాయాలుగా చెప్పారు. ఖండిక ఋషి రాసిన శబ్దశాస్త్రం అనే గ్రంథంలో ఈ సృష్టిలో వచ్చే ఎన్నో రకాల సౌండ్స్ని, అవి జనరేట్ చేసే ఎకోస్ని,
ఆర్టిఫిషియల్గా సౌండ్స్ని జనరేట్ చేసే టెక్నిక్స్తో పాటు వాటి పిచ్, వెలాసిటీస్ లాంటి వాటిని మెజర్ చేసే పద్ధతుల గురించి క్లియర్గా రాశారు. ఇవే కాకుండా మెటలర్జీ, కెమికల్స్కి సంబంధించి మనకు దొరకాల్సిన గ్రంథాలు ఇవి. ఆయుర్వేద శాస్త్రం. ఈ రంగంలో భారతదేశం గొప్పతనం ప్రపంచమంతా తెలియజేసిన గ్రంథాలైన చరక మరియు సుశ్రుత సంహితలు మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెనోప్లాస్టిక్ సర్జరీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ దగ్గర నుంచి ఎన్నో రకాల మూలికలు, వాటిని తయారు చేసే విధానాలు చాలా స్పష్టంగా చర్చించబడింది. అవే కాకుండా అశ్విని కుమారులు రాసిన ధాతుశాస్త్రం మరియు విషశాస్త్రంలో 32 రకాల విషాలు, వాటి విరుగులతో పాటు మనిషి శరీరంలో బేసిక్ ఎలిమెంట్స్ అయిన సప్తధాతువుల గురించి, వాటిని ఆర్టిఫిషియల్గా తయారు చేయడం గురించి, వాటి న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చాలా క్లియర్గా రాశారు. ఈ ఫీల్డ్లో మనకు ఇంకా దొరకాల్సిన గ్రంథాలు ఇవి. ఆర్ట్స్. నేను గుళ్ళు, వాటి నిర్మాణాలకు సంబంధించి మైడు రాసిన మాయామతం అనే గ్రంథం ఉందని, అందులో గుళ్ళు నిర్మించడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయని నా ముందు వీడియోలో చెప్పాను. ఆ కోవలోనే కశ్యప ఋషి రాసిన శిల్పశాస్త్రంలో గుళ్ళు, రాజభవనాలు, చావడ్లు లాంటి వాటికి సంబంధించిన నిర్మాణ విషయాలు 1000కి పైగా ఉన్నాయి. వాటితో పాటు 101 రకాల విగ్రహాలు, 307 రకాల శిల్పాల గురించి మొత్తం 22 చాప్టర్స్గా ఈ గ్రంథాన్ని పొందుపరిచారు. సోపశాస్త్రం. సుకేశముని రాసిన దీనికే పాకశాస్త్రం అని కూడా పేరు. రకరకాల ఊరగాయలు, మిఠాయిలు, కేకులు, పిండి వంటలు లాంటి ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల వంటకాల రెసిపీస్ చెప్పబడింది. మాలినీ శాస్త్రం. ఋష్యశృంగుడు రాసిన ఈ శాస్త్రంలో ఎన్నో రకాల పూలమాలలు, బొకేలు, పూల రేకుల మీద సీక్రెట్గా లవ్ మెసేజ్లు రాయడం లాంటి ఎన్నో విషయాలను 16 అధ్యాయాల్లో చెప్పారు. చిత్రకర్మ శాస్త్రం. భీముడు మనందరికీ తెలిసినంత వరకు ఒక బలశాలి, గదా విద్య లాంటి వాటిల్లో ఆరితేరినవాడు. కానీ ఆయన చాలా గొప్ప పెయింటర్. ఒక మనిషి గోరు కానీ తల వెంట్రుకలను కానీ చూసి ఆ వ్యక్తి బొమ్మను గీయడం దగ్గర నుంచి పెయింటింగ్కి సంబంధించిన 200 రకాల టెక్నిక్స్ని ఈ గ్రంథంలో చెప్పారు. మల్లశాస్త్రం. మల్లుడు రాసిన ఈ గ్రంథంలో వట్టి చేతులతో యుద్ధం చేసే 24 రకాల యుద్ధ విద్యలు చెప్పబడ్డాయి. నేను పైన చెప్పిన శాస్త్రాలు కానీ విద్యలు కానీ తెలియకపోయినా ఇప్పుడు చెప్పే శాస్త్రం మాత్రం మన దొంగ బాబాలందరూ బాగా వంట పట్టించుకున్న శాస్త్రం. అదే మహేంద్రజాల శాస్త్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిష్యుడైన వీరబాహుడు రాసిన ఈ గ్రంథంలో నీటిపై నడవటం, గాలిలో తేలటం లాంటి భ్రమలు కలిగించే విధానాల గురించి చెప్పారు. ఇన్ని గొప్ప గొప్ప శాస్త్ర గ్రంథాలు మన ఋషులు మనకు అందించారు అని ఆనందపడేలోపే మనం వాటిని కాపాడుకోలేకపోయాం అన్న బాధ కలిచివేస్తోంది. ఇన్ని గ్రంథాలు ఉన్నాయని కూడా తెలియని వాళ్ళందరూ చర్చల్లో కూర్చుని మన ప్రాచీన ఋషులు చెప్పిన విషయాలన్నీ కేవలం కట్టుకథలు అని చెప్పే వాళ్ళందరూ మన దేశంలో పుట్టిన మహాజ్ఞానులు. వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు. కానీ మన ఋషులు అందించిన జ్ఞానాన్ని తిరిగి సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరూ పైన చెప్పిన గ్రంథాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సంపాదించడానికి ప్రయత్నించండి.